మీ తర్వాత మాట్లాడండి సార్, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్. లోపాలు మీరు చెప్పినట్టు అవుతుంది. ఒక నిమిషం నాకు ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి, నేను క్షమించాలా సార్, నాకు టైం లేదు. ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి, నేను ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి. నేను మాట్లాడిన తర్వాత లెఫ్ట్ అవుతా. ఒక నిమిషం సార్, మీ వర్షం మీరు చెప్పండి, నా వర్షం చెప్పారు. రాజకీయం అంటే రాజకీయం ఉంది ఇక్కడ. నాకు అర్థం ఒక టీడీపీ నాయకులు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడగిన ప్రశ్నలు ఒక విశ్లేషణగా మీరు ఎందుకు రైట్ చేస్తూ ఉన్నారు? మీకే రైట్స్ అక్కడ టీడీపీ ఆయన ఉన్నారు, జనసేన పార్టీ ఆయన ఉన్నారు, బీజేపీ ఆయన ఉన్నారు, వాళ్ళు అడుగుతారు. పార్టీలు కాదు, 2 ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. అది చౌదరి గారు చెప్పాలనుకున్న విషయం సార్. అక్కడ పార్టీలే కదా, పార్టీలు లాగానే ప్రభుత్వాలు ఎలాగొచ్చినాయి, పార్టీలు లాగానే ప్రభుత్వాలు ఎలాగొచ్చినాయి సార్? ఇదేంటి, ఇదే లాజిక్ ప్రభుత్వం కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు, వ్యవస్థ మీద కనీస జ్ఞానం లేదని మీ యొక్క వ్యవహారం తెలియజేస్తుంది. ఏం మాట్లాడతారు మీరు? నా వర్షం లక్ష్మణరావు గారు మీరు కంప్లీట్ చేయండి. లక్ష్మణరావు గారు మీరు కంప్లీట్ చేయండి. సార్ మీరు ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు మాట్లాడండి, మీరు విశ్లేషించండి, బాగా రాజకీయాన్ని విశ్లేషించండి. ఇంకా ఆవిడ మాట్లాడాలి, మీ దగ్గరకు వస్తా చౌదరి గారు. ఆయన మీరు కంప్లీట్ చేయండి. సుజాత్ కంప్లీట్ చేయండి. సుజాత్ గారు కూడా మాట్లాడాలి, కంప్లీట్ చేయండి. వాసుదేవన్ గారు, నా వర్షం నేను చెప్పా, తర్వాత ఆయన చెప్పుకోమనండి. నేను ఏమంటానంటే రాజకీయాలు ఏదైనా సాధ్యమే, కాదనకూడదు. ఎందుకు అనుకోవచ్చు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆయనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే డొక్కు కారు ఇచ్చారండి. ఎందుకు పనికిరాను కారు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు, అదే మరయించే బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈలే ఒప్పుకున్నారు, మళ్ళీ పార్ట్లకు స్పేర్ పార్ట్ల కోసం పెట్టాము, అది వస్తే బాగా చేస్తామని. ఎంత సిగ్గుమాల చర్య అండి! ఒక మాజీ సీఎంని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మాజీ సీఎం పైన ఆయనకు రైట్. లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, పిఠా